హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు ఈ చిన్నోని వీడియో పెట్టినప్పుడైతే చాలామందికి అసలు కామెంట్స్ పెట్టారు, ఏమైంది చిన్నోనికి ఎందుకు ఇలా ఉంది, ఈ చిన్నోడు త్వరగా కోలుకోవాలి, తొందరగా ఇంటికి పోవాలి, ఆ తల్లి కోరిక నెరవేరాలని అయితే ప్రతి ఒక్కరు చాలామంది కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఈ చిన్నోనికి ఈరోజు ఆపరేషన్ ఉంది. ఆ ఆపరేషన్ అనేది ఎలా జరిగింది, ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా, అయితే ఎలా అయింది అనేది కామెంట్స్ ఈలో చూడండి మీరైతే వీడియోలో. ఇంకా ఈ రోజు అయితే ఆపరేషన్ ఉంది చిన్న ఆయనకు. ఆపరేషన్కు 2 రోజుల ముందు నెత్తిది తీసిరు ఫ్రెండ్స్. ఆ నెత్తికుంది చూసిరు, ఎలిమెంట్లా ఉన్నది, అదైతే తీసి మొత్తం బాడీ స్కానింగ్ తీసి మళ్ళీ ఫిట్ చేసిరు నెత్తికి. అసలు అది హోల్స్ పెట్టి చేస్తారుగా, మత్తు కూడా ఇయరంట. అసలు ఎంత నొప్పి ఉంటుంది అదైతే. ఇంకా అదే భరించలేక ఆయన అయితే నాకు ఇది తీసేయమని ఏడ్చితే, డాక్టర్లు వాళ్ళ తల్లిదండ్రులకి అయితే తీసేయమని అడిగితే లేదు, అది ఉంటేనే ఆపరేషన్ చేయడానికి వస్తుంది, అది తీస్తే రాదు, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పిండు. అలా తెలిసి చెప్పడం వల్ల ఇంకా ఈయనకే నచ్చజెప్పి ఉంచిరు ఫ్రెండ్స్. అలా ఉంచడం వల్ల వాంతులు, అసలు ఆయన ఏం తిన్నా అది ఉండకపోవడం, తెల్లారితే ఆపరేషన్, అసలు ఆపరేషన్ అవుతుందా కాదా, అలా అంత నీరసంగా ఉంటే ఆపరేషన్ చేస్తారా చేయరా అనే ఒక భయం. ఇంకా అలాగా ఉంచేసి పొద్దున్నే ఈరోజు ఆపరేషన్ ఉంది. ఇంకా ఆపరేషన్ చేసే ముందు అయితే పక్షవాతమైన రావచ్చు, కాలు చేయి పడిపోవచ్చు, కోమలాకి వెళ్ళొచ్చు, ఇంకెన్ని రకాలుగా చెప్పిరంటే అన్ని విధాలుగా చెప్పి ఇవన్నీ జరిగినా మాకు సంబంధం లేదు అనేసి నలుగురితో సైన్లు పెట్టించుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆపరేషన్ థియేటర్లకు 8:30కు తీసుకుపోయారు. ఉదయం 8:30కు తీసుకపోతే వచ్చే ప్రతి పేషెంట్కు మా అబ్బాయేనా అనుకొని చూడడం అయింది. అసలు మేమైతే చాలామంది ఉన్నా కానీ ఒకరితోనొకరు మాట్లాడుకున్నది లేదు, ఒకరినొకరు మందలించుకున్నది లేదు. ఎవరి టెన్షన్ల మీద వాళ్ళైతే ఉండడం జరిగింది హాస్పిటల్లో. 8:30 తీసుకుపోయిన ఆయనని 11:05కి తెచ్చారు ఫ్రెండ్స్. మీ అందరి కోరిక మేరకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మరి కామెంట్ చేయండి.